హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు చాలా సింపుల్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను. అదేమిటంటే క్రిస్పీ సోయా చంక్స్. ఈ క్రిస్పీ సోయా చంక్స్ చాలా ఈజీగా ఇంట్లో 5 నుంచి 10 నిమిషాల్లో చేసేయచ్చు. ఇది ఈవినింగ్ టైం స్నాక్ లాగా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ క్రిస్పీ సోయా చంక్స్ని ఎలా తయారు చేయాలో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. నేను ఇక్కడ వచ్చేసి 1 కప్ సోయా చంక్స్ తీసుకున్నాను. నేను పెద్ద సైజ్ సోయా చంక్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే చిన్న సైజు తీసుకున్నా పర్లేదు. ఒక 1/2 కప్ పెరుగు, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా చాట్ మసాలా, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కార్న్ఫ్లోర్. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో ఒక 1 లీటర్ వాటర్ వేసుకొని ఈ సోయా చంక్స్ అన్ని కూడా వేసేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇవి ఒక 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఒక 1/2 కప్ పెరుగు తీసుకుంటున్నాను. ఈ పెరుగులోకి మనం ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఇంకొక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ వచ్చేసి నేను కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి పెరుగుతో బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సోయా చంక్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వాటర్ బాగా పిండేసి ఇప్పుడు దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోండి. నేను ఇంకా కార్న్ఫ్లోర్ వేయలేదు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే సరిపోతుంది. మరి ఎక్కువగా కూడా అవసరం లేదు. ఎక్కువగా వేస్తే చాలా క్రిస్పీ ఎక్కువగా వచ్చి చాలా గట్టిగా అయిపోతాయి. కాబట్టి ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇంకా నెక్స్ట్ మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడు ఇలా మనం సోయా చంక్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఆయిల్ ఓవర్ హీట్ అవ్వకూడదు, అలా అని ఇంకా హీట్ అవ్వకముందు కూడా వేయకూడదు. ఈ విధంగా మీడియం హీట్లో ఉన్నప్పుడు వేసి ఒక 2 నిమిషాలు మనం ఏం కలపకుండా 2 మినిట్స్ తర్వాత ఇలా లైట్గా గంటతో ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పైన ఉంచి ఒక 3 నుంచి 5 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. మనకి అప్పుడే ఈ విధంగా క్రిస్పీగా తయారవుతాయి. చూడండి, ఈ విధంగా క్రిస్పీగా తయారయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని ఇవన్నీ కూడా ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా చాట్ మసాలా వేసుకొని టొమాటో సాస్ సర్వ్ చేస్తే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయినా క్రిస్పీ సోయా చంక్స్ రెడీ. చూసారు కదా ఎంత సింపుల్ అండ్ ఫాస్ట్గా రెసిపీ చేయొచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం సత్య ఫుడ్ క్లబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి.